అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ చార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విడుదల జూన్ నెలకు వాయిదా పడ్డానికి ప్రధాన కారణం అందులోని ఓ స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. ఇప్పటికే సెట్ సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన బ్యూటీ దొరక్కపోవడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే కేవలం గ్లామర్ కోసం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ఒక్క పాట సినిమా క్రేజ్ ను డిసైడ్ చేసే రేంజ్ లో మారిపోయింది. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించింది. ఆమె ఓవైపు క్లాస్ ప్రేక్షకులను, మరోవైపు తన అందచందాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగలదని అభిమానులు ఆశపడ్డారు. మృణాల్ ఇప్పటి వరకు ఇలాంటి భారీ ఐటమ్ సాంగ్స్ చేయకపోవడంతో ఓ విధమైన ఫ్రెష్నెస్ ఉంటుందని భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ మూవీ హీరోయిన్ మానస వారణాసి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. కానీ చరణ్ లాంటి స్టార్ సరసన మాస్ స్టెప్పులు వేయడానికి ఆమె సెట్ అవుతుందా లేదా అనే ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సంయుక్త మీనన్ ఆ రేంజ్ లో ఊరమాస్ చూపిస్తుందా? ఈ స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ పేరును చిత్ర బృందం పరిశీలిస్తోందట. సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న డాన్స్ విషయానికి వస్తే మాత్రం సమంత, పూజా హెగ్డే లేదా కాజల్ అగర్వాల్ స్థాయిలో ఎనర్జీని చూపిస్తుందా అనే చర్చ మొదలైంది. ఒక మాస్ సాంగ్ కు కావాల్సిన గ్రేస్, చార్మ్, ఊర మాస్ అప్పీల్ సంయుక్తలో ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాత్రం రెగ్యులర్ గా కనిపించే స్టార్ హీరోయిన్ల కంటే కొంత వెరైటీగా ఉండే నటిని ఎంచుకోవాలని చూస్తున్నారట. ఇది ఓ రకమైన ప్రయోగమే అయినప్పటికీ మెగా పవర్ స్టార్ సినిమా కావడంతో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క పాట కోసం సినిమా విడుదలను వాయిదా వేయడం చూస్తుంటే దర్శకుడు దీనిపై ఎంతటి నమ్మకంతో ఉన్నారో అర్థమవుతోంది. మరి ఆఖరికి ఆ పెద్ద బ్యూటీ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.